ఈ కూల్ వెదర్‌కి అలా చిటికలో చేసుకొని ఇలా వేడి వేడిగా తినేసే ఒక సింపుల్ రసం అయితే చేసేసుకుందామండి. దానికోసం ఒక 4, 5 టమాటోలు చిన్న సైజువి తీసుకొని వాటిని చక్కగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే చిన్న నిమ్మకాయ అంత చింతపండు, కొత్తిమీర కాడలైతే రసం మరగటానికి, అలాగే కొత్తిమీర ఆకులనైతే రసం అయిపోయాక వేసుకోండి. అండ్ ఉల్లిపాయను కూడా ఒక హాఫ్ అయితే మరిగేటప్పుడు ఒక హాఫ్ అయితే తాలింపులోకి ఉంచుకొని ఇలాగ అన్నీ ఒక గిన్నెలో అయితే వేసుకోవాలండి. అండ్ దానిలోనే ఉప్పు, పసుపు అండ్ కారం వేసుకొని కొంచెం వాటర్ అయితే పోసుకొని చక్కగా బాగా మరిగేదాకా ఉంచుకొని మరిగిన తర్వాత తీసి పక్కనైతే ఉంచుకోవాలండి. అలాగే తాలింపు కోసం ఇంకో స్టీల్ గిన్నె తీసుకొని దానిలో ఆవాలు, జీలకర్ర అండ్ వెల్లుల్లిపాయి, ఉల్లిపాయి, కరివేపాకు అండ్ ఎండుమిర్చి అయితే వేసేసుకొని చక్కగా బాగా ఎర్రగా వేగనిచ్చి ఈ రసం మరిగిందైతే ఏదైతే ఉందో దాన్నైతే పోసేసుకోవాలి. అండ్ దానిలోనే కొంచెం వాటర్ పోసుకుంటూ చిక్కగా ఉండే వరకు ఆ పిప్పినంతా తీసేసుకొని ఈ రసంలో అయితే వేసేసుకోవాలి. అలాగే దానిలోనే ఒక స్పూన్ రసం పొడి, కొంచెం బెల్లం అండ్ ఉప్పు చూసి వేసుకోండి. దీనిలోనే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుంటే ఎటువంటి దగ్గు, జలుబు ఉన్నా కానీ త్వరగా తగ్గిపోతుందండి. అండ్ బాగా ఒక పొంగు రానిచ్చే వరకు అయితే ఉంచుకోవాలి. కొత్తిమీర జల్లేసి దించుకుంటే అదిరిపోయే రసం అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా వేడివేడి అన్నంలోకి ఈ రసము ఏదన్నా ఫ్రై కానీ సింపుల్గా ఆమ్లెట్ కానీ వేసుకొని తింటే ఆహా! ఎంత బాగుంటుందండి. సో మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.